అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి చాలా ప్రత్యేకత ఉంది. అమ్మో, గరుడ పురాణం చదివితే చనిపోతారంట, అసలు గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదంట అని ఇలాంటి చాలా అపోహలైతే చాలా మందిలో ఉన్నాయి. అసలు ఈ గరుడ పురాణంలో ఏముంది, గరుడ పురాణం ఏం చెప్తోంది అనే విషయాలను లాంగ్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశామండి. తప్పకుండా వీడియోనైతే ప్రతి ఒక్కరూ చూసి ఎలా ఉందనేది కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. గరుడ పురాణం ప్రకారం ఇప్పుడు చెప్పబోయే పాపాలను చేసేవారు దక్షిణ మార్గంలో యమలోకంలో ఉన్న వైతరిణిలో ఈ పాపాలను చేయడం వలన అక్కడే కూలబడిపోతారంట. అవి ఏ పాపాలంటే బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య, స్త్రీహత్యలతో పాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపపు పనులను చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీలు, శిశుధనాలను హరించేవారు నరకంలో శిక్షలను అనుభవించక తప్పదు అని చెప్తోంది మనకు గరుడ పురాణం. అలాగే అప్పు తీర్చని వారు, పరద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాసఘాతకులు, ఇతరులను హత్య చేసేవారు, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలను చెప్పారు. ఆ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే ఛానల్ నేమ్ కింద చిన్న ఆరో మార్క్ దగ్గర అయితే పిన్ చేసి ఉంటుందండి. తప్పకుండా వీడియోని అయితే చూసేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ విశేషాలతో రేపటి వీడియోలో మళ్ళీ మేము ముందుంటామండి. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.